ప్రతి నెల ఆదాయం ఇచ్చే స్కీమ్ రేపటి నుంచి డబుల్. కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం పలు రకాల పొదుపుల స్కీమ్స్ని రూపొందించింది. ఈ చిన్న మొత్తాల పొదుపుల పథకాలు స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ప్రజల నుంచి మంచి డిమాండ్ ఉంది. కేంద్రం బడ్జెట్ 2023లో పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లిమిట్ను రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించారు కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రస్తుతం ఈ స్కీమ్లో 4,50,000 మాత్రమే పొదుపు చేయొచ్చు. ఈ లిమిట్ను రెట్టింపు చేసి 9 లక్షలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక జాయింట్ అకౌంట్కి 9 lakhs పొదుపు చేయొచ్చు. ఈ లిమిట్ని 15 lakhs చేసింది ప్రభుత్వం. పెరిగిన లిమిట్ 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ బెనిఫిట్స్. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ బెనిఫిట్స్ చూస్తే 2023 జనవరి నుంచి మార్చ్ మధ్య ఈ పథకానికి 7.1% వడ్డీ లభిస్తుంది. ప్రతి 3 నెలలకి ఒకసారి కేంద్ర ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపుల పథకాలు వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటుంది. ఈ పథకాల వడ్డీ రేట్లు పెరగొచ్చు, తగ్గొచ్చు లేదా స్థిరంగా ఉండొచ్చు. పెరిగిన లిమిట్ ప్రకారం 9 lakhs పొదుపు చేస్తే ప్రతి నెల 5,325 రూపీస్ వడ్డీ లభిస్తుంది. జాయింట్ అకౌంట్లో ₹15 lakhs పొదుపు చేస్తే ప్రతి నెల 8,875 వడ్డీ లభిస్తుంది. మీ డబ్బుపై ప్రభుత్వం చూపే 7 మార్పులు ఇవే. ఏప్రిల్ 1 నుంచి ఈ రూల్స్. మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అకౌంట్ను 5 ఏళ్ల పాటు కొనసాగించవచ్చు. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో కనీసం ₹1,000 పొదుపు చేయొచ్చు. దీనిని ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. జాయింట్ అకౌంట్ అయితే 3 కలిపి కూడా ఓపెన్ చేయొచ్చు. మైనర్ ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే గార్డియన్ తప్పనిసరి. 10 years దాటిన మైనర్ తమ పేరు మీద పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఈ స్కీమ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మీకు సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. దరఖాస్తు ఫామ్, ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఫోటోగ్రాఫ్ సబ్మిట్ చేసి ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు.